శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, విజయవాడ అంటేనే అమ్మవారి పుట్టినిల్లు లెక్క. మన ఆంధ్రప్రదేశ్కి హార్ట్ లాగా విజయవాడ. అలాంటి విజయవాడలో మన సనాతన ధర్మం చాలా ప్రసిద్ధిని చెందింది. విశిష్టమైన టెంపుల్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ కూడా విజయవాడకి దగ్గరలో ఉండే పరిపాలన సాగిస్తుంది. ఆ ప్లేస్లోనే ఒక రామాలయాన్ని, ఆ రామాలయానికి సంబంధించిన భూములను కబ్జా చేయడం జరిగింది. ఆ భూముల విలువ వచ్చేసి 40 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఇప్పుడు మీరు అన్నట్టుగా విజయవాడ అంటేనే కనకదుర్గ గుడి, అవును, అమ్మవారు కొలువైన ఒక క్షేత్రం అది. ఆ తర్వాత కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆవిడ కాళ్ళ దగ్గర అంటారు. సో అటువంటి కృష్ణా నదీ తీరంలో ఇవాళ రామాలయం ఉంది, పట్టాభిరామ ఆలయం. ఇక్కడ కనకదుర్గమ్మ చెంతనే, అంటే ఆ పైన ఇంద్రకీలాద్రి మీదే పక్కకి ఈ టెంపుల్ ఉంటుంది. దీనికి పినిశెట్టి వెంకమ్మ అనే ఆవిడ 1946 సంవత్సరంలో 1.96 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు స్వామివారి ధూపదీప నైవేద్యాల కోసం. అయితే ఇవాళ ధూపదీప నైవేద్యాలు కొనసాగాలంటే అమ్మవారి మీద ఆధారపడుతున్నారు, ఆదాయం మీద. అది జరుగుతుంది. సో ఇది ఏం జరిగింది, అక్కడ గొల్లప్రోల దగ్గర ఉంది ఇది, ఈ 1.96 ఎకరాలు. గతంలో దాన్ని మరి ఏ ప్రభుత్వం ఇచ్చిందో కౌలుకి ఇచ్చింది కొంతమందికి. ఇచ్చాక దేవాదాయ శాఖ పర్యవేక్షణ చేయాలి. చేయకుండా వదిలేస్తే దాన్ని 6 మొత్తం అడంగలు చేసేసి దాని పేర్లన్నీ మార్చేసి వీళ్ళ పేర్లు ఎక్కిచ్చేసుకుని వాళ్ళ పేరున భూ కబ్జా చేశారు. మీరు ఇవాళ కనుక చూస్తే కనుక అయితే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, భారతదేశం మొత్తం మీద హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు కొన్ని వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎంత గొడవ చేస్తారో మనకు తెలుసు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్లో ఎందుకు అటువంటి ఒక ఇది రాదు, ఇది మనది, మన దేవుడికి సంబంధించింది, మనం దీని మీద పోరాడాలని ఎందుకు అనుకోరు? ప్రతిదానికి ఒక నిర్లిప్తత. మనకెందుకు, వాళ్ళు చూసుకుంటారులే, ఏమో ఏటొచ్చేటో వస్తుందో, ఏం గొడవలు అవుతాయో, ఈ భయం అనేది ఉండద్దు. మీకు భక్తి వేరు, భయం వేరు. పోరాటం వేరు, భయం వేరు. పోరాటం ఉండేటప్పుడు భయం ఉండకూడదు. భయం దేనికి? మనం తప్పు చేస్తే భయపడాలి. అక్కడ తప్పు జరిగినప్పుడు మనం భయపడకుండా పోరాటం చేయాలి. అది మన దేవుడికి సంబంధించింది అనుకున్నప్పుడు మీకు విశ్వాసం ఉంటే కనుకైతే దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే మీరు అడుగు ముందుకేస్తారు, వెయ్యాలి కూడా. కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మీకు నేను ఒక టెంపుల్సే కాదండి, ఇంకో సంగతి తెలుసా? ఇవాళ శ్మశానాలన్నీ మీరు వెరిఫై చేయించండి, ఎంత కబ్జా జరిగిందో మీకు తెలుసు. మీరు హైదరాబాద్లో రోడ్ నెంబర్ 12లో ఒక శ్మశానం ఉంటుంది, ఎడం పక్క మీరు వెళ్తుంటే. అక్కడ కొంత ఇట్లా గ్యాప్ ఇచ్చుకుని ఒక ముస్లిం పళ్ళ దుకాణం పెట్టుకున్నాడు. మరి నేనంటే మీ అందరికీ కోపం వస్తుంది, మీరు కులం మతం తీసుకొస్తున్నారని. అది నేను అనేది ఏంటంటే, నేను మీకు ఇంకొకటి కూడా చెప్తా, కావాలంటే మీరు వెరిఫై చేశాక నా తప్పు ఉంటే నేను సారీ చెప్తా. ఏ చర్చి తీసుకున్నా, ఏ మస్జిద్ తీసుకున్నా, చర్చికి సంబంధించిన వాళ్ళది ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం, వాళ్ళ శ్మశానాలు, లేదు ముస్లిమ్స్కి సంబంధించిన శ్మశానాలు రోడ్డు మీద ఆక్యుపై చేసి ఉంటాయా లేదా మీరు చూసుకోండి. చర్చెసే కాదు, మసీదులే కాదు, ఈవెన్ పాఠశాలలు కూడా, కళాశాలలు కూడా వాళ్ళకి సంబంధించిన. ఎందుకు మరి ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉంటాయి? మీరు 1 అడుగు 2 అడుగులు తీసుకున్నా కూడా అది అక్రమమేగా. ఫుట్పాత్లు లేకుండా చేస్తున్నారుగా, ఎందుకు? వాళ్ళు అనేసరికి మీకు భయం ఎందుకు? హిందువులు మైనారిటీలుగా ఉండే చోట వాళ్ళు బతుకగలుగుతున్నారా? ఇక్కడ మీరు ప్రజాస్వామ్యంలో ఉంటూ మీరు అన్నీ చేసుకుంటూ హిందువుల మీద దాడి చేస్తూ హిందువులను తిడుతూ, పైగా భారతదేశంలో ముస్లిమ్స్కి భద్రత లేదు, మైనారిటీలకు భద్రత లేదు. ఎవరు చెప్పాడు? హిందువులకు భద్రత లేదు భారతదేశంలో. అది తెలుసుకోండి. సిగ్గుంటే మనకి గొంతులు విప్పండి, కదలండి. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా ఎలుగెత్తి అడగండి,
ఓట్లు వేసేయటం కాదు కళ్ళు మూసుకుని వేయకండి, నోటా వేయండి ఈసారి అందరూ హిందువులందరూ. అవును మ్యామ్. ఎక్కడెక్కడ మీకు పనులు కావట్లేదో, ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు మీ మాట వింటలేదో నోటా వేయండి. ఇదిగో నువ్వు ఇవి చేయలేదో చిట్టా తీయండి, ఆ ఎమ్మెల్యేకి సమర్పించండి. నువ్వు చేస్తావా, లేకపోతే మా ఓట్లు రావు. 2000కి 1000 రూపాయలకి అమ్ముడిపోయి, ఓ బీరు బాటిల్కి అమ్ముడిపోయి, ఓ బిర్యానీకి అమ్ముడిపోయి బిర్యానీ తినపోయి చచ్చిపోతాము. అది ఆ దిగజారుడు మానుకోవాలి హిందువులు. అందరూ దిగజారుతున్నారని అంటల్లా, ఆ మనస్తత్వం. మనం ఎందులో తక్కువ అని అనుకోవాలి. మనం ఎవడొస్తాడో రండి, నేను తప్పు చేస్తే కదా అని మనం అడగాలి. ఇవాళ ఈ భూమికి కూడా అదే జరిగింది. అంటే పట్టించుకోరు ఎవడికి వాడు. అందుకనే ఎవరి గుళ్ళు వాళ్ళే చూసుకోవాలి. మీరు ఎలాగైతే మస్జీదులు లేకపోతే చర్చిలు వాళ్ళకి వదిలేశారు, మా హిందూ టెంపుల్స్ మాకు వదిలేయండి. మీ పెత్తనాలు మాకు అక్కర్లా. మా డబ్బులతోటి మీరు జీతాలు తీసుకుంటూ మా భూముల ఆక్రమణకు గురైతే మీరు చూస్తూ కూర్చుంటే అవసరంలా. ఇది మీరు ప్రశ్నించండి అని మన హిందువులకి చెప్తాం.